చేస్తుండ్రు? పీజీ చేస్తున్నాయి. టీసీఎస్. ఎట్లా ఉంది గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది, విద్యార్థులకి మీకు చాలా హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు కావచ్చు, ఇటు మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేసింది. చూడాలి మరి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. చూడాలి, వేసి చూస్తే తెలుస్తుంది ఏదైనా. ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు కొంచెం పాజిటివ్గానే ఉంది ఈ గవర్నమెంట్ మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అదొక విషయంలో నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ వచ్చి మరి హామీ ఇచ్చింది, అమలు అవుతుందా ఎట్లా ఉంది? నిరుద్యోగ భృతికి సంబంధించి అది అమలు కావట్లేదు. అది ఇంకా హోల్డ్నే పెట్టినట్టుంది ప్రభుత్వం. చూడాలి మరి ఏమైందో చూడాలి ఆ ఇష్యూ గురించి. ఇంకోటి విద్యా భరోసా కార్డు అని, మహిళలకు స్కూటీలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంటర్ పాస్ అయితే 50,000 అని, డిగ్రీ పాస్ అయితే ఇట్లా డబ్బులు కూడా ఇస్తాను. అది బడ్జెట్ ప్రకారం ఇవన్నీ ఫ్రీ పెడితే ఇప్పుడు ఎవరికన్నా ఇవి ఉపయోగం? ఇవన్నీ హామీలు ఇవ్వడం ఎందుకు ఈ ప్రభుత్వం? అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను ఒక స్టూడెంట్ని. సో ఇన్ని అంటే స్కూటీకి డబ్బులు ఎండలు వస్తాయి, విద్యా కార్డుకి డబ్బులు ఎండలు వస్తాయి, ఇంకా మహిళలకు కూడా 2,500 మనీ కానీ ఆ డబ్బులన్నీ ఎక్కెండలు వస్తాయి. మీరే కదా గెలిపించుకుంది హామీలు. మేమే గెలిపించుకున్నాం, కానీ ప్రభుత్వం ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చి అది ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఘటన ఏదో చెప్తా ఉన్నది ఇంతకుముందు, ఏంటి అల్లు అర్జున్ ఘటన అంటే ఈ టికెట్ల రేట్లు పెంచడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే టికెట్ల రేట్ ఎందరో మంది ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు మినిమం ప్రైస్ అయితే వాళ్ళకు ఇచ్చింది లేదు. ఇంకోటి ఏంటంటే లేబర్స్ ఎంతోమంది ఉన్నారు, ఇంకా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఏదైనా ఈ అనవసరంగా టికెట్ రేట్లు పెంచారు వాళ్ళు. టికెట్ రేట్లు పెంచితే ఓకే, కరెక్టే. అల్లు అర్జున్ ఇష్యూ గురించి టికెట్ రేట్లు పెంచారు, మళ్ళీ మేము అల్లు అర్జున్కి వ్యతిరేకం అట్లా పోడేంది అని వాళ్ళే అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు జనాలు మేము ఏమర్థం చేసుకోవాలి? అది వాళ్ళకే వదిలేస్తున్నా, నేనేం చెప్పనయ్యా. ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నా, గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి, విద్యార్థులకి. హామీలు అంటే అవి అమలు చేసుకోవడంలో వాళ్ళ బాధ్యత అన్న. నేను ఒకటే చెప్తున్నా, ఇలా కరప్షన్స్ కానీ ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో బుర్ర వెంకటేశ్వర సారు అపాయింట్ అయ్యిండు. సో మేము కోరుకునేది ఒకటే, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటున్నాం. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా స్టూడెంట్స్కి మంచి ఫలాలను అందించే విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే. ఏం చదువుతుంది? ఇప్పుడు పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, వచ్చినాయా? రాలేదా? రాలేదు. అప్లై చేసుకున్నావు పోనీ? దేనికి అప్లై? అప్లికేషన్ కూడా రాలేదు కదా. అప్లికేషన్ కూడా రాలేదు. పోనీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వచ్చినాయా? ఓళ్ళకి రాలేదు. పీజీ అయిన వాళ్ళకి రాలేదు, ఇంటర్ అయిన వాళ్ళకి వస్తాయా? రాలేదు. డిగ్రీ అయిన వాళ్ళకి కూడా రాలేదు. ఇచ్చిన హామీలు వస్తున్నా, నిరుద్యోగ భృతి అన్నారు, వస్తుంది అప్పుడు? నిరుద్యోగ భృతి రాలే. ఇస్తారా? దరఖాస్తులను పెట్టుకుంటారా వాటన్నిటికీ? దానికైతే ఇంకా ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఎన్నికల మేనిఫెస్టో చాలా చెప్పారు కదా బ్రదర్, ఏ ఒకటైనా వస్తున్నాయా మరి మీ విద్యార్థులకి, నిరుద్యోగులకి అయితే ఇంకేం రాలేదు. వస్తాయేమో ఆశలు ఉన్నాయి అంతే, వేరేది ఏం లేదు. వేచి చూస్తున్నాం అంతే. ఈ కంప్లీట్ మొన్నటి ఎగ్జామ్ జరిగినాయి, అవే రిజల్ట్ రాలేదు, ఇంకా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు నువ్వు పీజీ కంప్లీట్ అయినా నీకు 1,00,000 పైగా రావాలి కదా. వస్తే మంచిదిగా. వస్తే మంచిది. ఓకే, నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇస్తా అన్నది, ఇప్పుడు ఇస్తలేదు, ఎట్లా ఇవ్వాలంటారు బ్రో? ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉన్న ఐడియా మనకి ఉండదుగా. వాళ్ళు నిరుద్యోగులు ఏమనుకుంటారు ఇక్కడ? ఇస్తే బెటరే బ్రో, ఇక ఇస్తే మాకు కూడా రూమ్ రెంట్ వస్తుంది, బెటరే అంటారు. ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అవుతున్నాయంటే అవుతున్నాయా? ఒక 2 అంతే. ఇక అవే మహిళా శక్తి, మహాలక్ష్మి, అవే. విద్యార్థులకు అంటున్నాను. విద్యార్థులకు ఏం లేదు, ఇంకా ఇంకేం లేదు. అయితే ఏమో చూద్దాం అంతే. చూడాలి. ఇప్పటివరకు అయితే ఏ ఒక్కటి కూడా అవుతలేదు. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? మాది ఆదిలాబాద్. ఎట్లా ఉంది మీ జిల్లా డెవలప్మెంట్? ఎట్లా ఉంది జిల్లా డెవలప్మెంట్? ఆదివాసీ కదా, దోచుకో తినడమే అంతే, తప్ప వేరేదేం లేదు. దోచుకో తినడమేనా? ఎందుకన్నా? ఎక్కువ ఆదివాసీ ఉండడం వల్ల వాళ్ళ లాభాలు చూడకుండా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళ లాభాలు గుంజుకుంటారు. ఎడమ గుజ్జు చేస్తున్నాడు ఏమన్నా? ఇక అది కనబడదు బ్రో, ఇక అంతే, కనబడదు. ఏం కావాలంటావు బ్రదర్? వాటర్ బ్రో, వాటర్ సొల్యూషన్. మా సైడ్ వాటరే. వాటర్ ప్రాబ్లం.
ఏం చెప్తావు విద్యార్థులకు ఇంకేమైనా కావాలా ఇచ్చిన హామీలు అమలు చేయమంటావా? ఏం నోటిఫికేషన్ ఇస్తే మేము ఎట్లా వేచి చూస్తున్నాం, కొడితే ఇక మా కుటుంబాలు కొంచెం బాగుపడతాయి అంతే. ఇచ్చినట్టుగా 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చిన అవి కనబడతలేవుగా, కనబడతలేవు. సెటరికల్ చెప్తున్నావు నువ్వు. ఎందుకు రేవంత్ రెడ్డి అంత పెద్దగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రజాప్రభుత్వం సంవత్సరంలో అంటున్నావు, మీకు కనపడతలేవంట? కేసీఆర్ ఇచ్చినాయి అవి, ఈయన ఏడ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినాయేనా? అవే కానిస్టేబుల్ ఆయన ఇచ్చిన, ఈయన భర్తీ చేసిండు. గ్రూప్ 4 అయితే ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టున్నాడు అంతే. ఇంకా వాళ్ళని ఎక్కువ అందులో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మరి ఈయన ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కొన్ని యాడ్ చేసిండు, ఒక 20-30 యాడ్ చేసి నేనే ఇచ్చినట్టు ఇక గొప్పలు అంతే. ఎట్లా ఉంది ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగ భృతి ఇస్తాను వచ్చిందా? నిరుద్యోగ ఇస్తా అన్నారు కానీ ఇంకా ఇవ్వలేరు, రాలేదు. సో ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. ఎందుకన్నా మరి ఇస్తారో లేదో, అంటే అప్పులో ఉంది అంటారుగా రాష్ట్రం. వచ్చినప్పుడు ఎప్పుడైనా లెక్క చేసుకోవాలి, అంటే వాళ్ళు పథకాలు ఇది చేస్తాము అది చేస్తాము అని అన్నారు కానీ అది ఉట్టి మాటలకే అయిపోయినాయి. కొన్ని అయితే ఇప్పుడు బస్సు ఉంది, ఫ్రీ బస్ అని, అదొకటి కనిపిస్తుంది, మిగతాయి కూడా ఏం కనిపిస్తలేవు. అది రుణమాఫీ అన్నారు, కొందరికి అయింది కొందరికి కాలేవు. సో కొంతవరకు మాత్రమే అయింది, ఇంకా కొంతవరకు చేయలేరు. నోటిఫికేషన్ అంటారు వేసిరు, ఒక 50,000 వేసిరు, అంటే అది ముందు నోటిఫికేషనే, బీఆర్ చేసిందే. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని యాడ్ చేసిరు, పోస్టు కొన్ని యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు మేమే చేసినాం అంటారు. అపాయింట్మెంట్ కొన్ని ఇచ్చిర్రు, ఇంకా కంప్లీట్గా ఇవ్వలేరు. సో ఇది మేమే ఇచ్చేసినాం అని చెప్పేసి వాళ్ళు అంటారు అంతే. ఇప్పుడు నిరుద్యోగ భృతి అయితే ఇచ్చేటట్టు లేరు, ఇవ్వాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా లేవు. కొత్త నోటిఫికేషన్ వేయండి ఇప్పుడు, అంటే ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు ఏ నోటిఫికేషన్ లేదు, ఎన్నో రోజుల నుంచి చదువుతారు. సో ఏజ్ కూడా అయిపోతుంది, నోటిఫికేషన్ ఏమైనా వేస్తే చదువుతారు. సో ఇప్పుడు వేయక కొందరు ఏం చేయాలో ఇప్పుడు పైసలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడం మంచిదే, ఇస్తే బాగానే ఉండవు. మరి ఏం చేస్తారు? ఆసరణ అవుతుంది, ఆసరా అవుతుంది. ఇంకా 2 లక్షలు 1 ఇయర్లో ఫిల్ చేస్తా అన్నారు ఉద్యోగాలు. సో ఇప్పుడు 55,000 ఏమో వేసిర్రు, అది కూడా ముందు నోటిఫికేషన్ అది అని దీంట్లో యాడ్ చేస్తారు. వీళ్ళు యాడ్ చేసినా కూడా ఇంకా 1,50,000 ఇవ్వాలి కదా. సో 1 ఇయర్ అయిపోయింది పాలన, కానీ ఇంకేం రాలేవు నోటిఫికేషన్, కొత్త ఏం రాలేవు, పాతవి. ఇప్పుడు నిరుద్యోగులకు 1,50,000 ఉద్యోగాలు బాకీ ఉంది అనుకోవచ్చా? బాకీ ఉంది. సో ఇప్పుడు వేయాలంటారు. ఇప్పుడు వేద్దాం అనుకుంటే కూడా ఎస్సీ వర్గీకరణ ఉంది తర్వాత అన్నట్టు చేస్తారు. ఇప్పుడు అది ఎట్లనే అవుతుంది, ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే, అది చేసిన తర్వాతనే అయితే కానీ లేట్ చేసేటట్టు తొందర వేస్తే బాగానే ఉండవు, డీలే అవుతుంది. డీల్ అయితే నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం అవుతుంది. అందుకోసం నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటే బెటరు. యోచనలో లేదని మీరే అంటారు, ఇస్తే బెటర్ ఆదుకున్నట్టు. మిగతా హామీలపైన అంటే ఇప్పుడు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, మహిళలకు స్కూటీ అన్నారు, 10th డిగ్రీ ఇంటర్ ఇలా పాస్ అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు కదా. ఇచ్చారు కానీ ఒట్టి మాటల కిందకి అయినాయి. మరి ఏమో మరి చూడాలి, 1 ఇయర్ పాలన అయితే ఇట్లనే ఉంది, మరి ముందు ముందు చూడాలి ఏం చేస్తారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్తారు ఒక నిరుద్యోగ? ఏం చెప్పలేదు, నోటిఫికేషన్ ఇవ్వాలంటున్నా అంతే. నా ఆవేదన ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు, అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ టైంలో ఎగ్జామ్ పెడతాం, ఇట్లా డేట్ ఇచ్చేస్తే పర్టికులర్గా చదువుకుంటాం. అది ఇచ్చిరు కానీ దానికి ఏం సర్దుబాట్లు చేస్తారు. జాబ్ క్యాలెండర్ అన్నట్టు ఇచ్చిర్రు, దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి ఎన్ని పోస్టులు ఇప్పుడు ఉంటాయి, అట్లా ఇవ్వలేడు. ఇంకా పర్టికులర్గా ఇచ్చేస్తే బాగుంటుంది, డేట్లో ఇచ్చేసిర్రు. అట్లా ఇన్ని నోటిఫికేషన్ ఖాళీలు ఇచ్చేస్తే చదువుకుంటారు అన్నట్టు.